నగరంలో డ్రైనేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ముందుకు సాగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రులు జరుగుతున్న పనులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు తవ్వి డ్రైనేజ్ పనులు చేస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కావటం లేదు. వర్షాకాలం రాకముందే పనులు చేపట్టాలి. కానీ రెయిన్ సీజన్ మొదలైన తర్వాత పనులు చేస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వర్షాకాలం ప్రారంభమైంది. అయినప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్ర మాత్రం వీడటం లేదు. ఎక్కడికెక్కడ డ్రైనేజీల పనులు, నాలాల పూడికతీత పనుల్లో అలసత్వం వహిస్తుండడంతో పూర్తిగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్న చందంగా ఈ పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు నెల రోజులు గడుస్తున్నా లక్డీ కప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఇంకా పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ఇటు ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. దాదాపు నెల 15 రోజుల కింద ఈ డ్రైనేజ్ వర్క్ కోసం అని చెప్పి పైప్ లైన్లు వేయడానికి ఇక్కడ తవ్వటం జరిగింది. కానీ పనులు కూడా పూర్తి కాలేదు. ఎక్కడికెక్కడ వర్షాకాలం ప్రారంభమైంది. దాదాపు వర్షాకాలం కంటే ముందే మే నెలలోనే, ఏప్రిల్ నెలలోనే ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. కానీ పనులు ఎక్కడ కూడా పనులు సాగట్లేదు. అధికారులు, కాంట్రాక్టర్ల చేతివాటంతో పూర్తిగా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇటు మాసప్ ట్యాంకు వెళ్ళేటువంటి వన్ వే రూట్ కావడంతో పూర్తిగా వాహనదారులు కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే తీసినటువంటి మట్టి కారణంగా, సిల్టింగ్ పనుల కారణంగా కూడా పూర్తిగా రోడ్డు మీదనే వేశారు. వచ్చేటువంటి పోయేటువంటి పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు రోడ్డు వరకు పూర్తి కాలేదు. కానీ వెళ్ళేటువంటి పాదచారులు కావచ్చు, అక్కడ రోడ్డు పైన వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజీలు తవ్వి వదిలేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నాలాల పూడికతీత కావచ్చు, మ్యాన్హోల్లో పూడికతీత కావచ్చు, అంతేకాకుండా కొన్ని వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ వద్ద కూడా పూర్తిగా డ్రైనేజ్ పనులు, కొత్త పైప్ లైన్లు వేయాలని కూడా సూచించారు. కానీ ఈ పనులన్నీ కూడా పూర్తిగా ఏదైతే గత నెలలోనే, అంటే మే నెలలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కాకముందుకే ఈ పనులన్నీ పూర్తి కావాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల చేతివాటంతో ఈ పనులన్నీ కూడా కొనసాగట్లేదు. ఈ డ్రైనేజ్ పనుల కారణంగా కూడా చుట్టూ పక్కనే ఉన్నటువంటి షాపు యజమానులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిపోయేటువంటి పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ డ్రైనేజ్ వాటర్తో కూడా దుర్గంధం వెదజల్లుతుంది. ఎక్కడికక్కడ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాత్రులు దీనిపైన నడవాలంటే కూడా పాదచారులు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా వాహనదారులు వచ్చినప్పటికీ కూడా దీంట్లోకి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. పాదచారులు ఇటువైపు నుంచి నడిచి రావాలంటే దీనిపైన ఏవైతే సిమెంటుకు సంబంధించినటువంటి దిమ్మెలు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు పైన పడేశారు. కాలు జారి పడితే మాత్రం పెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. ఇటు పాదచారులు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెరిచి ఉన్నటువంటి మ్యాన్హోళ్లను మరమ్మతులు చేయట్లేదు. డ్రైనేజీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వదిలేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అటువైపు కూడా రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఈ దుమ్ము ధూళి కారణంగా టూ వీలర్స్ అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కార్లలో వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం నడుములు పాడైపోతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి వాహనదారులతో తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పాదచారుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. జిహెచ్ఎంసీ అధికారులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొద్దు నిద్ర కనీసం వీడటం లేదు. పనులు కూడా ఎక్కడికక్కడ కొనసాగనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక లక్డీ కప్పుల్లోనే కాదు, నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వర్షాకాలం అయిపోయినా కానీ ఈ పనులన్నీ పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. ఇది లక్డీ కప్పుల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ పనుల పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.